ఓం సాయిరామ్. ప్రస్తావన: అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేక మగుదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టిజాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణ విధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవడాన్ని ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశం. కానీ అజ్ఞానబద్ధులైన ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి. వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తారు. కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మం కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించినా మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదని ఈ అధ్యాయంలోని గురుపరాజ్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలనాటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామర్ల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే. జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు 1000కి ఒక్కరుంటాడని, అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్దిమందే ఉంటారని భగవద్గీత చెబుతుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి. కనుక అవివేకంతో గురువును విడిచిన అజ్ఞానందుని చేత పూర్వగురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లీలలెన్నో చూడవచ్చును. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడతారు. దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు. ప్రాయశ్చిత్త కాండలో శ్రీగురుడిలానే చెప్పడం గమనించాలి. శ్రీ సాయి కూడా విష్ణు సహస్రనామము, భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు. ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురుపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు. గురు మహిమను, సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో ముఖ్యమైనది. కథారంభం: నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవరు? అటుపై ఏమి జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు: నామధారక, నీవు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవస్యం కలుగుతున్నది. నీవు కూడా నాకెంతో ఉపకారం చేశావు. నీవు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర పౌత్ర ధన ధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ విలసిల్లుతుంది. శ్రీగురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెప్తున్నాను. శ్రద్ధగా విను. శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు. ఒకనాడొక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని నా మనస్సు ఏ మాత్రము ప్రశాంతత పొందలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనసు స్థిరమవ్వకపోవడానికి కారణమేమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు.
నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి, మిమ్ములను శరణు వేడుతున్నాను అన్నాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సెలా చేశావు అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేనొక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిడుతుండేవారు. కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకింకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణ, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం. నిజానికి నీవే నీలోని దుర్మార్గాలను తెలుసుకోలేక గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువును విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానమెలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానం ఎప్పటికీ కలగదు. అజ్ఞాన అంధకారంలో చిక్కుపడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి మొహం చూడడం కూడా అపశకనం అవుతుంది. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనుడనై తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పాడు. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కడే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తేల్చేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెప్తాను విను. ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారం మొదలగు దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవను బట్టి అతని గురువు భక్తి మనశ్శుద్ధి నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు అరుణ్ణి పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాల్వ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాల్వకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేసే తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇయ్యలేక కొద్దిగా శబ్దం చేశాడు. దాన్ని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి కౌగిలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, నాయన, నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి సధర్మం ఆచరించు, కృతార్థుడవుతావని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయన, పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతను ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పాడు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఒక దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండో వైపు కాడిని తన భుజాన వేసుకొని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవ దీక్షకు మెచ్చి
అతని మెడ నుండి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవు ఇచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు. ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, నాయన, నీవు గోవులను అడవికి తోలుకుపోయి మేపుకొని వస్తూ ఉండు అని చెప్పాడు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడు అది చూసి, నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి అన్నారు. మరుసటి రోజు నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్య వార్చుకొని దగ్గరలోనే ఉన్న బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష తెచ్చుకొని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు ఒక రోజున అతనిని అడిగి కారణం తెలుసుకొని, నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా, నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకొని రావాలి అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు అలా చేస్తుండడం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి ధౌమ్యుడు కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలను త్రాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొంతకాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని, ఒరే, పశువుల ఎంగిలి పాలు తాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడవుతావు కనుక తాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమయమైన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండి సమాధానం ఇచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది. వెంటనే అతడు బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, నాయన, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమునర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలనే వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాల్లో సుఖమే ఉండదు సరికదా. నీవెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి, నాయన, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. అప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరం అంతా రోమాంచితమైంది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీగురుడు, నాయన, నేను చెప్పిన గురుమహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని
భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతై నమః.